బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను రేవంత్ సర్కార్ బట్టబయలు చేయనుంది. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు ఉంచనుంది. అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా ఆ మరుసటి రోజే అన్నారం బ్యారేజీ సీపేజీలో బుంగలేర్పడ్డాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. కేసీఆర్ మానస పుత్రిగా అని చెప్పుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేయబోతుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ అన్నారం సుందీలకు సంబంధించినటువంటి బ్యారేజ్లో జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే నిర్మాణంలో లోపాలు డిజైన్లో లోపాలను పూర్తిగా బట్టబయలు చేసేందుకు మంత్రులందరూ కూడా మరి కాసేపట్లో మేడిగడ్డకు రాబోతున్నారు. మేడిగడ్డ దగ్గర ఈ యొక్క మేడిగడ్డ అన్నారం సుందీల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ సంస్థలు అదేవిధంగా ఇంజనీర్లతో పాటుగా ఈఎన్సీ మురళీధర్తో మొత్తం రాబోతున్నారు. 4 మంత్రులు రాబోతున్నారు. మనకు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు కేవలం 3 సంవత్సరాల్లోనే మునిగిపోయింది, పగిలిపోయింది, కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే బ్యారేజ్ సంబంధించింది. అంటే మేడిగడ్డ, అన్నారం, సుందీల ఈ 3 బ్యారేజీలు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, సేమ్ డిజైన్ ఉంటుంది. సో డిజైన్ లోపాలు అన్నది స్పష్టంగా కనబడుతుంది, నిర్మాణమైనటువంటి లోపాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేము నిర్మించామని కూడా ఎల్ఎన్టీకి సంబంధించిన కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేయడం అన్నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 7th సంబంధించినటువంటి పిల్లర్లు మొత్తం కుంగిపోవడంతో దాన్ని నిర్మాణం చేయాలని కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మా వల్ల కాదు, మా చేతుల్లో లేదు, మా ఆల్రెడీ 3 years పీరియడ్ అయిపోయిందని కూడా మేము వాళ్ళు చేతులు ఎత్తడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు చేయాలంటే 2-3 అంశాలపైన ఉంది. కాపర్ డ్యామ్ను నిర్మించాలి. కాపర్ డ్యామ్కు దాదాపు 55 నుంచి 100 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత కాపర్ డ్యామ్ నిర్మించిన తర్వాత ఈ పియర్లను పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది, పెను భారం కాబోతుంది. సో ఫీజిబిలిటీ ప్రకారం చూసినట్టయితే ఈ ప్రాజెక్టు ఉంటుందా, నిలబడదానిపైన కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఇప్పుడు మారింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ మేడిగడ్డ, అన్నారం, సుందీల ఈ 2 సంబంధించిన బ్యారేజ్లో కూడా వాటర్ లీకేజ్ సిపిఎల్లో బుంగలు ఏర్పడి అది కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశంపైన ఈ 3 సంబంధించినటువంటి బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగి నాణ్యత లోపాలు జరిగాయి. అప్పుడు డిజైన్ సంబంధించిన లోపాలు జరిగాయి. ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వైబిలిటీ ఎందుకు చేయలేకపోతున్నారని కూడా అనేక విమర్శలు కూడా పాలవుతున్న నేపథ్యంలో సో ఇక్కడ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే నిర్మాణ సంస్థలు అదేవిధంగా నిర్మాణంలో భాగస్వామ్యులైన ఇంజనీర్లతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ డిజైన్ ఎట్లా ఉంది, డిజైన్ ప్రకారంగా ఎట్లా కట్టారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అక్టోబర్ 21 తారీఖు నాడు ఈ పిల్లర్లు మునిగితే ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడి 7వ తారీఖు ఏర్పడినప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేయకపోవడం, అదేవిధంగా అప్పటికి ఉన్నటువంటి కేసీఆర్ కూడా తెలియపరచడం మతలబేందని కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. మంత్రులు కూడా ఈ సభాముఖంగా అంటే ఒక రకంగా ఇది ప్రజల దగ్గర మొత్తం ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తీసుకొచ్చి అసలు నిర్మాణం సంబంధించిన అంశాలు పూర్తిగా తేటతలం చేసి బహిర్గతపరిచి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం మరి కాసేపట్లో చేయబోతున్నారు. మానస పుత్రిక అని చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి 1,00,000 కోట్లు దండుకున్నటువంటి కేసీఆర్కు డిఫరెంట్గా గట్టి సమాధానం చెప్తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి దీని బాధ్యులైన పైన చర్యలు తీసుకుంటామని నేను స్పష్టం చేస్తున్న ధర్మిల ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజానికి తెలియాలి ఈ యొక్క నిర్మాణం సంబంధించిన దాంట్లో ఎవరి భాగస్వామ్యం ఉంది, అటు కంపెనీకి సంబంధించిన భాగస్వాములు, నిర్మాణ సంస్థలు, అప్పుడు కేసీఆర్ ఏం చేశారు, ఆయన డిజైన్స్ ఏ రకంగా చేశారు, డిజైన్ ఇచ్చిన ప్రకారం చేశారా లేకపోతే ఎందుకు చేశారు దానిపైన కూడా ఉంది. అదే కాకుండా హెడ్ వర్క్ పూర్తయినా కూడా డిస్ట్రిబ్యూట్ కెనాల్ లేకుండా నీటిని ఎంత పోసారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి సముద్రంలోకి ఎంత కలిపారు, ఎంత విద్యుత్ ఖర్చు అయింది, ఎంత ఆయకట్టుకు నీళ్ళు వచ్చిందని పూర్తి స్థాయిలో డేటా ప్రకారంగా అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మనకి ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రభుత్వం చేయబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన కాపీలు కూడా మనకు డిస్ప్లే అవుతున్నాయి. సో పూర్తి స్థాయిలో 7 సంబంధించిన స్టేజ్లో మొత్తం కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నేపథ్యం ఉంది. సరే గత ప్రభుత్వం చూసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి దగ్గర నుంచి వెళ్ళి చాలా ఈజీగా నీటిని తోడుకొని వచ్చేటువంటి సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ కమిషన్ల కోసం ఇక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేసి 3 లిఫ్టుల ద్వారా
తీసుకొచ్చి 1,00,000 కోట్లు దుర్వినియోగపరిచారని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి భావిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానిపైన స్టిక్ అయినా ఉంది. డెఫినెట్గా దీనిపైన బాధ్యులైన చర్య తీసుకుంటాం, కటకటాల వైపు తీసుకొస్తాం, విచారణ పారదర్శకంగా జరుపుతామని కూడా స్పష్టం చేసిన ధర్మలో మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని, అంటే గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సురజల సమంతి సంబంధించిన ప్రాజెక్టుకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా పెట్టి అన్నారం మేడిగడ్డ అన్నారం సుందీల సంబంధించిన బరేజులు నిర్మించారు. ఈ బరేజులు నిర్మించేటువంటి పేరుకు మాత్రం బరేజులు కానీ అది రిజర్వాయర్గా మార్చారు. ఆ రిజర్వాయర్ నీటిని వచ్చుకున్నటువంటి ఆ కెపబిలిటీ దానికి లేదు, ఆ సంబంధించిన నిర్మాణాలు జరగలేదని కూడా ప్రధానమైన ఆరోపణ కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డొల్లతనాన్ని ప్రభుత్వం ఎండగట్టబోతుంది. సాదిక్, అదేవిధంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి సంబంధించి కూడా అసలు ప్లానింగ్ ఏ విధంగా ఉంది, ఎలా చేయాల్సిన ప్లాన్ ని ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వము ఏ విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఆ విధంగా చేశారు అన్న దానికి సంబంధించి కూడా అసలు ప్రాజెక్టు ఏ విధంగా కట్టాలి, ఆ ప్లాన్ కి సంబంధించి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్లను మనము అడిగినప్పుడు కూడా వాళ్ళు ప్లాన్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలకి కూడా బిగ్ టీవీ కూడా వివరించింది. తల నుంచి తలకు తీసుకురావాల్సిన ప్రాజెక్ట్ ని తల నుంచి కాళ్ళ వరకు మళ్ళీ అక్కడి నుంచి కాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తలకు ఈ విధంగా తీసుకురావడం వల్ల కూడా ఎక్కువగా బడ్జెట్ అయిన సందర్భాలు నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ కుంగుబాటుకు సంబంధించి కూడా మనం బయటపెట్టిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు మంత్రుల బృందం, తెలంగాణ మంత్రుల బృందం అంతా కూడా మేడిగడ్డను సందర్శించడానికి, అదేవిధంగా అక్కడున్న పనులు ఏ విధంగా అవుతున్నాయి, అసలు ఏం జరిగింది అనేది పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇంతకు ముందు కూడా కేంద్రానికి సంబంధించిన నిపుణుల బృందం కూడా మేడిగడ్డను పరిశీలించారు, ఆ రిపోర్ట్ను కూడా ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా అప్పుడు ఏ అంశాలను బయట పెట్టారో ఇప్పుడు కూడా ఆ అంశాల ఆధారంగా కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయా? ఎస్ రేఖ, దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే మన గోదావరి సంబంధించిన నదీ ప్రవాహం పూర్తిగా ఇసుక సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతం. సో ఇసుకలో మనకు బ్యారేజీలు నిర్మించినప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి పారామీటర్ను ఉపయోగించుకొని నిర్మాణం చేయాలి. కానీ తొందరగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులపైన అదేవిధంగా ఇంజనీర్లపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం పూర్తి స్థాయిలో 2 కిలోమీటర్ల వరకు కూడా బ్యారేజీలు నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కింద మొత్తం భూమి అడుగు పై వరకు కాకుండా కేవలం ఇసుక మీదనే సంబంధించినటువంటి పిల్లర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ పిల్లర్లు ఎక్కువ ప్రెజర్కు అవి కుంగిపోయినట్టుగా మనకు ప్రాథమికంగా మీరు చెప్పినట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇప్పటికే దాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. సో ఇసుక మీద నిర్మించినటువంటి నదీ ప్రవాహక ప్రాంతాల్లో బ్యారేజీలు నిర్మించినప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ పారామీటర్ ప్రకారంగా నిర్మించాలి, కానీ అందుకు విరుద్ధంగా నిర్మించడం జరిగింది. ఒకవేళ అట్లా నిర్మించినట్టే చాలా టైం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ దీన్ని తొందరగా నిర్మించే లక్ష్యంగా వారిపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి బ్యారేజీలు నిర్మించాలన్నది ఒక ఆరోపణ ఉంది. సో ఇంతే కాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా డిజైన్ ప్రకారంగా కాకుండా అదే డిజైన్ లోపాలు ఉన్నాయి, అదేవిధంగా నిర్మాణ లోపాలు 2 లోపాలు ఉన్నాయి కూడా వాళ్ళు తేటతెల్లం జరిగింది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బరేజీలకు సంబంధించిన దానిపైన కూడా సేమ్ ఒకటే సంబంధించిన డిజైన్ ఇచ్చారు కనుక ఆ డిజైన్లో కూడా లోపాలని, అందుకోసం మనకు సిపిఎల్లో బుంగలు ఏర్పడుతున్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తేటతెల్లం చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఈరోజు మేడిగడ్డే కాదు, రేపు అన్నారం, సుందిల్ల పరిస్థితి కూడా అదే అవకాశం ఉంది. అంతేకాకుండా గోదావరికి ఎక్కువ నీరు వచ్చినట్టే ఇటీవల జరిగినటువంటి బాగా వర్షం అంటే క్లౌడ్ బస్ట్ అని కూడా అప్పుడు కేసీఆర్ చెప్పడం జరిగింది. మళ్ళీ మోటార్లు మునిగే ప్రమాదం కూడా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఈ ప్రాజెక్టు మొత్తం కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. సో గతంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజన సవంతి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 9 ఏళ్ల నుంచి వెళ్ళి కూడా తీసుకొస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎట్లా ఇప్పుడు కాపర్ డ్యామ్ నిర్మించి పూర్తి స్థాయిలో కూడా వాటర్ను డైవర్ట్ చేసి మళ్ళీ పిల్లర్లను పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేయాలి. దానికి ఎవరు దాన్ని ప్రభుత్వం తీసుకోవాలా లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు తీసుకోవాలా అన్న దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. వాళ్ళు ఎల్ఎన్టీ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు, వారితో కూడా మాట్లాడబోతున్నారు. 55 కోట్ల నుంచి వెళ్ళి దాదాపు 100 కోట్ల వరకు కూడా ఈ కాపర్ డ్యామ్ నిర్మించిన తర్వాత నదిని డైవర్ట్ చేసి మళ్ళీ పిల్లలను పూర్తి స్థాయిలో కూడా కిందికి మళ్ళీ నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది ప్రభుత్వం పైన పెనుభారంగా మారబోయే అవకాశం ఉంది. అసలు పనికిరాని ప్రాజెక్టుకు మళ్ళీ 100 కోట్లు పెట్టడం ఏంటని కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. సో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి చేయాల్సిన పని ప్రభుత్వం ఎందుకు చేస్తుందని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉన్నారు. సో 9 హట్టి నుంచి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా
వైబిలిటీ ఎంత మేరకు ఉంటుందని కూడా వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇందులో నిర్మాణంలో భాగస్వామైనటువంటి ఇంజనీర్లతో పాటుగా సబ్ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లతో పాటుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నిర్మాణంలో భాగస్వాములు అందరినీ కూడా ఈరోజు ఒక రకంగా ప్రజాకోర్టుకు రాబోతున్నారు. వారందరూ కూడా డిజైన్ ఎవరిచ్చారు, ఏ డిజైన్ ప్రకారంగా నిర్మాణం చేశారు, నిర్మాణ లోపాలు ఏందని కూడా సైంటిఫిక్గా పూర్తిగా తేటతలం చేయబోతున్నారు. మంత్రులు చేసేటువంటి మంత్రులు కూడా ప్రజెంటేషన్ చేయబోతున్నారు. 9 హట్ నుంచి కూడా ఒక ప్రతిపాదన తీసుకొస్తే బాగుంటుందనిపైన కూడా ప్రభుత్వం దగ్గర ముందున్నది. సో దీన్ని ఏం చేస్తారు, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఏమైనా చేస్తారా లేకపోతే ప్రభుత్వం చేస్తుందా, వాళ్ళకున్న అగ్రిమెంట్ ఏంటి అని దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతున్నటువంటి లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకాన్ని బట్టబయలు చేసి పూర్తిగా ఎండగట్టడం కోసం మరి కాసేపట్లో ఈ యొక్క పవర్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. నలుగురు మంత్రులతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో మేడిగడ్డకు రాబోతున్నారు. ఆ తర్వాత సైట్ సీయింగ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బరేజీలు కూడా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.